ఇవాళ మా యానివర్సరీ, సో లెట్స్ గెట్ రెడీ. గుడికి వెళ్తున్నాం, అందుకే కుర్తా వేసుకున్నాను. ఇది బాగా సెట్ అయింది అనిపించిన ఆరెంజ్ కలర్. అండ్ లెట్స్ డూ ద స్కిన్ కేర్ ఫస్ట్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ద్వారా నాకు గడ్డల్లాగా అయినాయి పింపుల్స్, మరకలు పెద్ద పెద్ద అయినాయి. అది పోగొట్టుకోవడమే మెయిన్ గోల్ ఉంది, అందుకే ఇది వాడుతున్నాను. ఎందులోనైనా కోజికుంటే మరకలు తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మాయిశ్చరైజర్ ఫాలోడ్ బై సన్ స్క్రీన్, అది ఇక్కడ లేదు, షార్ట్ మిస్ అయింది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఏదైనా మేకప్ వేసే ముందు ప్రైమర్ పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ టైం వాడుతున్నా, ఈసారి బాగానే అనిపించింది. తర్వాత కన్సీలర్. నా కన్సీలర్ ఫౌండేషన్ ఆల్మోస్ట్ సంవత్సరం నుండి ఇవే అవుతుంది అనమాట. నేను ఎప్పుడు కానీ ఫౌండేషన్ నా షేడ్ కంటే ఒక షేడ్ తక్కువనే వాడతా. ఎందుకు నాకు తెల్లగా కనిపించడం కంటే, ఎందుకో నాకు చాలా మంది మేకప్ వేస్టర్లు కూడా చెప్తారు, మేడం మీరు ఇంకొద్ది ఒక షేడ్ ఎక్కువ వాడాలి, ఇది ఎందుకు వాడుతున్నారని. బట్ ఇదే నేను వాడతాను. అండ్ నెక్స్ట్ బ్లష్, అండ్ ఇది స్ట్రోబ్ క్రీమ్, దాన్ని నేను హైలైటర్ లాగా వాడతాను అనమాట. అండ్ మస్కారా, అండ్ లాస్ట్ లో సెట్టింగ్ స్ప్రే. సెట్టింగ్ స్ప్రే కూడా నాకు గ్లోయిష్ లాగా ఉంటే స్కిన్ బాగుంటుంది అనిపిస్తుంది మ్యాట్ కంటే కూడా. అండ్ ఇవంతా అయిన తర్వాత కమ్మల విషయానికి వచ్చేసరికి ఇది సిల్వర్ జ్యువెలరీ అనమాట. 3-4 ట్రై చేసి లాస్ట్ కి ఇది ఫిక్స్ అయినా. అండ్ నల్ల పూసల దండ వేసుకున్నా. ఇవన్నీ వేసుకునే లోపు నాకు ఒక సర్ప్రైజ్ వచ్చింది. అంతా ఫుల్ లాగ్ లో చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి. అండ్ దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. మీకు ఎట్లా అనిపించిందో నాకు కింద కమెంట్ చేయండి. అండ్ ప్రోడక్ట్స్ కూడా అన్ని కనిపించేలా చూసాను కాబట్టి మీకు నచ్చితే మీరు ట్రై చేయొచ్చు.